హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కాలేజీ ప్రొఫైల్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ కాలేజీ కోడ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ డిస్ట్రిక్ట్ కోడ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మనకి బ్రాంచ్ వైజ్ కోడ్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వాచ్ చేస్తే సరిపోతుంది, మీకు క్లియర్గా ఒక ఐడెంటిఫికేషన్ అనేది కూడా వచ్చేస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ, పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి మన యొక్క సర్వీస్లో ఏపీ పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మీరు సంప్రదించవచ్చు. అతి తక్కువ ఛార్జెస్తో మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా వెబ్ ఆప్షన్స్ అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. బయట ఎంత ఛార్జ్ చేస్తారు దానికంటే తక్కువ ఛార్జెస్తోనే ఎన్నిసార్లు అయినా మీరు ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు నా ద్వారా సర్వీస్లో. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఏపీ పాలసీ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కంపల్సరీ మనకి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో ఒక ప్రాసెస్ వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మనకి పాలిటెక్నిక్ కాలేజ్ నేమ్ కానీ, లేదా పాలిటెక్నిక్ కోడ్ కానీ, లేదా మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ అనుకోండి, సివిల్ కానీ మెకానికల్ కానీ ఈ విధంగా ఉండవు. మనకు ఓన్లీ కోడ్స్ మాత్రమే ఎంటర్ చేయండి అని అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి, పాలిటెక్నిక్ కోడ్ ఏంటి, కోర్స్ కోడ్ ఏంటి, ఇవి మాత్రమే మీకు అప్లై చేసుకున్నప్పుడు చూపిస్తాయి అనమాట. సో ఇవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదా సెకండ్ ప్రిఫరెన్స్ ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో, ఎన్ని ప్రిఫరెన్సెస్ అయినా మీరు పెట్టుకోవచ్చు, ఎన్ని బ్రాంచెస్ అయినా అన్ని బ్రాంచెస్ కూడా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మనకు చూసుకోవచ్చు, సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఇక్కడ సివిల్ అని ఉండదు, ఓన్లీ మీరు కోడ్ ఎంటర్ చేయాలి. అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, సిఎంఈ కోడ్ సిఎంఈ, అండ్ ఈసీఈ ఉంది, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఈ కాలేజ్, ఇవి కోడ్స్ అనమాట, బ్రాంచ్ వైజ్ కోడ్స్ ఇవి ఎంటర్ చేయాలి మీరు. సివిల్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీరు కోర్స్ కోడ్ అడిగితే సిఐవి, ఓకే సివిల్, లేదా మీరు మెకానికల్ ఇది సిఎస్సి అయితే అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ, ఈ కోడ్ మీరు మాన్యువల్గా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి పాలిటెక్నిక్ ప్రొఫైల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా కాలేజీకి సంబంధించి కోడ్స్ వచ్చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఇక్కడ కాలేజీ కోడ్ చూసుకోవచ్చు ఏసీడబ్ల్యూఈ. అయితే మాన్యువల్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మన పాలిటెక్నిక్ కోడ్ ఏసీడబ్ల్యూఈ ఇక్కడ మనకి ఎంటర్ చేస్తారు, పాలిటెక్నిక్ కోడ్ దగ్గర నేను ప్రొవైడ్ చేసిన దగ్గర. ఓకేనా. ఇంకా డిస్ట్రిక్ట్ కోడ్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్ బ్యాక్ వెళ్తారు, ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది, ఈజీ అంటే ఈస్ట్ గోదావరి, ఇక్కడ చూసుకోవచ్చు జీటీఆర్ కృష్ణ, కేఆర్ఐ కృష్ణ, ఇవి కోడ్స్ అని, పీకేఎస్ ప్రకాశం, ఇవి కోడ్స్, విఎస్పి విశాఖపట్నం, ఇవి కోడ్స్ అనమాట. అంటే మాన్యువల్ ఆప్షన్కి వెళ్ళిపోయి డిస్ట్రిక్ట్ కోడ్ పాలిటెక్నిక్ కోడ్ అనుకోండి, ఇక్కడ మీరు ఏసీడబ్ల్యూఈ, ఈ కాలేజ్నే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఏసీడబ్ల్యూఈ. అండ్ ఇక్కడ మనకి అది ఎక్కడుంది ఈజీ, ఈజీ ఎంటర్ చేసుకొని కోర్స్ ఏది తీసుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్లో నేను అది సెలెక్ట్ చేసుకోవాలి కోర్సు. ఓకే నేను సిఎంఈ తీసుకోవాలనుకుంటున్నాను, సిఎంఈ, ఇలా మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఆప్షన్స్ అన్ని కూడా మాన్యువల్గా వెబ్ ఆప్షన్స్లో అయితే పెట్టుకుంటారనమాట. మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ ర్యాంక్ తగ్గట్టే పెట్టుకోవాలని అయితే ఎలాంటిది అయితే లేదు. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఎక్కడో దగ్గర సీట్ అనేది టచ్ అవుతుంది, ఎక్కడో ఏదో కాలేజీలో మీకు టచ్ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మాన్యువల్గా మనకి పెట్టుకున్న ఆప్షన్స్ అని అయితే పాలిటెక్నిక్ కోర్స్ ఏ విధంగా ఫైండ్ వచ్చి మీకు ఒక అవగాహన అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. డీటెయిల్ ఫర్దర్ వీడియోలో కూడా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్గా కూడా. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.